కాళయ్యమర్దనమనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం. ఆనాడు బలరాముడు రాలేదు. కృష్ణుడితోటి బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు. మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. అది కాళిందీమడుగు అంటారు. యమునా నదిలో అంతర్భాగం. ఆ కాళిందీమడుగుకు వెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహమేసింది. దాహమేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించారు. పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణపరమాత్మ తన కరుణాదృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్లు లేచినట్లుగా లేచారు. లేచిన తర్వాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏవిట్రా ఈ నీళ్ళెందుకిలా ఉన్నాయి అని అడిగాడు. అడిగితే ఆ నీళ్ళెప్పుడూ కూడా బుడబుడబుడబుడబుడబుడ బుడగలొస్తుంటాయి అందులోంచి. అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి నీళ్లు. ఆ నీటి నుంచి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి ఆ కాళిందీమడుగులో. దానికి కారణం ఎప్పటినుంచో అక్కడ 100 తలలు గలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్ల త్రాచు ఒకటి, పెద్ద సర్పం. అందులో పడుకుని దానికి అనేకమంది భార్యలు, అనేకమంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటినీ నీళ్లల్లో వదులుతూ ఉంటుంది. కాబట్టా నీరంతా కూడా విషపూరితమైంది. వెంటనే కృష్ణుడనుకున్నట్ట, సరే నీరందరూ మరణించడానికి ఇది కారణమైంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. కట్టుకున్నటువంటి పంచెని మోకాళ్లమీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్ట ఒకసారి బిగించి, ఇప్పుడు కూడా నెమలీక వదిలిపెట్టాడా పించం, నెమలీక ఊడిపోకుండా అందులోకి బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. అడిగి చెట్టెక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవ్వాలతో నా జన్మ ధన్యమైంది, ఇంక నా అంత గొప్ప ప్రాణి లేదు అని. అందుకని ఈశ్వరుడి యొక్క పాదములు తగిలి నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుక్కి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతమవుతోంది. కాబట్టి ఆ చెట్టు మీద నుంచి ఆ గోపాల బాలురేగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకేరట నీళ్లల్లోకి. నీళ్లల్లోకి దూకగానే పెద్ద చప్పుడొచ్చింది. ఇంతలో నీళ్లల్లోంచి బుడబడబడబడబడబడబడ చప్పుడంటే ఎవలో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు గదా, ఇలాంటి మడుగులోకి దూకగడిగినంత ధైర్యం ఎవరికున్నది ఏం చూశాడు. ఎవరువాడు, వేరొకడు కాదు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేలుతూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యంరా ఈ పిల్లాడికి, నేనున్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటువేశాడు. కాటువేసేటప్పటికి కృష్ణపరమాత్మ స్పృహ తప్పాడు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డునున్నటువంటి గోపాలబాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్లి కృష్ణుడికి ప్రమాదమొచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనబడ్డాయి. ఎక్కడ చూసిన ఆకాశమంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందో అని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపడ్డం లేదా, నీటిలో దూకాడన్నా ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలుళ్ళు, గోపకులు, యశోదానందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళిందీమడుగులో పాముచేత చుట్టబడి పడిపోయున్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఇప్పులు చేస్తాడు. నా గురించి ఏడిచ్చేవాడెవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదనా, లేకపోతే ఎందుకు అని నా గోపకాంతలందరూ వచ్చారు. వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు, కృష్ణ, మేము ఎప్పుడైనా నీ వైపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వైపు 200 అడుగులు వేసేవాడివి. ఎప్పుడైనా కృష్ణాని పిలిస్తే చాలు ఓయి అని పలికేవాడివి. ఇవాళ్ల మేము పిలిచినా నువ్వు డలకడం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికొస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ్ల నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ్ల మా వంక చూడకుండా కన్నులు మూసి పాముచేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకున్గానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు అలాంటి వాడివి. ఇవాళ తలుచుకున్నట్టు కనపడ్డం లేదు. ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గడవ వదిలిపోయేదే అని వాళ్ళన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తామని వెనక్కి వెడతావనుకున్నాం.
అనుకుంటున్నావేమో. నువ్వలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండాం. కాబట్టి మేము దూకేస్తున్నాం. మేము ఆ పాము చేతిలో చచ్చిపోతామని యశోద కొంగుతీసి బిగించుకుని కాళిందీ మడుగులోకి దూకేస్తూ ఉండడమేమిటి? కృష్ణుడు చూశాడు, యశోద వెనక గోపాలబాలుడు దూకేస్తున్నారు, గోపకులు దూకేస్తున్నారు. చిత్రమేమిటో తెలుసా అండి? ఊరుకొని అడ్డుపెట్టిన వాళ్ళేడు, వీళ్ళందరూ దూకేద్దామనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు, నేను కావాలన్న వాళ్ళున్నారు, నేను దక్కాలి వీళ్లకి. కాబట్టిప్పుడేం చేశాడు? ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగ్గా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరమంతా కూడా నలుగుడ పడిపోయి శరీరము సూషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారిలా పైకి ఎగిరి శోషెక్కడ తెలుస్తుంది? శరీరమనకొచ్చిన శోష తలకి తెలుస్తుంది. నీరసం అని పడగలు వాల్చింది. చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దాడా పడగల మీద. గుద్దేటప్పటికి దాని నవరంధ్రములలో నుంచి నిత్తురు కక్కేసింది. నిత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోయాడు. పడిపోగానే చూశాట కృష్ణుడు. ఇప్పుడు ఎవరెవరు ఏడిచారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. పోక పట్టుకుని ఎగిరి పడగల మీదకెక్కాట. ఒక్కొక్క పడగా పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతూ ఉండేవాడు. ఆ తొక్కిన పడగ కిందకి వెళ్లేది, ఇంకో పడగ పైకొస్తే ఎగిరి దానిమీద తొక్కుతూ ఉండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మండపమైంది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమునా నది ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల ధ్వనులయ్యాయి. దగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్య మీ పొలం మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు, వాటి కూతలు ఆయన పక్క వాయిద్యాలయ్యాయి. ప్రేక్షకులుగా ఆ మందిరంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఏమి ఆశ్చర్యమని! ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతూ ఉంటే తలలు పగిలిపోయి దాని నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు ధారల కింద కారి ఆ నీటిలో పడిపోతాం. నీరంతా అప్పటివరకు విషంతో నల్లగా ఉన్న నీరు నెత్తురు పైన తిట్టు కింద కట్టి ఉంది. పాములోంచొచ్చిన నెత్తురు శోషించిపోయి ఆ కాళీయుడు నీరసించి ఆ నీటిలో పడిపోయేటటువంటి స్థితొచ్చింది. ఇప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలున్నారు చాలామంది. వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని పరుగున వచ్చి ఆ చంటి పిల్లల్ని కృష్ణుడి పాదాల దగ్గర పడుకోబెట్టి వాళ్ళన్నారు, ఈశ్వరా, నువ్వు అంతటా నిండి ఉన్నవాడవు, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మవి. ఇవాళ కృష్ణ భగవానుడిగా అవతరించావు. నువ్వెందుకు వస్తావు అవతారం? పరిత్రాణాయ సాధోనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్టులైనటువంటి వారిని దండించడానికి అవతారాన్ని స్వీకరిస్తావు. దుష్టులైన వారిని దండించడానికొచ్చినటువంటి అవతారం దుష్టుడైనటువంటి మా భర్తని దండించకుండా ఎందుకుంటుంది? కాబట్టి దండిస్తావు. కాబట్టి నువ్వు చేసిన పని తప్పని కాని, మా వారిని అలా ఇబ్బంది పెడుతున్నావని కాని, ఆయన తలల మీద నువ్వు తొక్కేస్తున్నావని కాని మీ ఒక్క మాట ఆనం. కాని ఒక్క మాట మాత్రం మేం చెప్పదలుచుకున్నాం. ఈ కాళీయుడు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో, మహాత్ములైనటువంటి వాళ్లకి కూడా దర్శనమవ్వనటువంటి నీ పాదపద్మములి వాళ్ల నా భర్త యొక్క తలల మీద నాట్యం చేస్తున్నాయి. నీ పాదముల యొక్క ధూళిచేత అలంకృతమయ్యాయి ఆ శిరస్సులన్నీ. కాబట్టి వాళ్ళ నా భర్త అంత గొప్ప పుణ్యాత్ముడు, ఇంత గొప్పవాడు సృష్టిలో వీరొకడు లేడు. నువ్వు అంత గొప్ప అనుగ్రహాన్నిచ్చావు. లక్ష్మీదేవి గొప్పరామా, ఆయన గొప్పరా? ఇవాళ నా ఆయన గొప్పవాడు. లక్ష్మీదేవి పొందనటువంటి వైభోగాన్ని వాళ్ళ నా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు ఈశ్వరా. మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడవుతాడని, ఇతనికి ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. మా ఐదోతనం, మా పసుపు కుంకాలు ఇతని యొక్క ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్లు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకాలొచ్చాయి, ఐదోతనం వచ్చింది, మా మెడలో మంగళసూత్రం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. ఉండవు అని నువ్వు తేల్చేస్తున్నావు. కాని మేమంటున్నాం, నువ్వు అనాథనాథుడవు అంటున్నాం. నువ్వు అనాథలకే ప్రధానమైన అనాథుడవు. నువ్వే అనాథల్ని నెలా చేస్తావు మమ్మల్ని. కాబట్టి నువ్వు మమ్మల్ని అనాథల్ని చెయ్యకూడదు. వాడు దుర్మార్గుడు స్వామి. ఇప్పుడు నువ్వు మాకు భర్తని ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యమూ భద్రము. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పొస్తుంది. ఈ దెబ్బతో పాపప్పనులు మానుతాడు. కాబట్టి నువ్వు తలుచుకుంటే మాకు పతిభిక్ష పెట్టగలవు. కాని ఒక్క మాట మేం చెప్తున్నాం, వీడు మంచివాడు కాబట్టి వదిలిపెట్టని మేం చెప్పట్లేదు ఈ మాట. అనగానే స్తోత్రం చెయ్యగానే ఆయనన్నారు, ఒరే, ఇక్కడ ఆవులు దూడలు పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు తిరిగేటప్పుడు దాహమీస్తే గబాలన తాగేస్తాయి. నీ వంటి ప్రమాధికారి ఇందులో
పడుకుంటే నీళ్లు విషమవుతాయి. నువ్విక్కడ ఉండద్దు. ఇది పూర్వం ఎక్కడ రమణకద్వీపంలో ఉండేవాడో అక్కడికి వెళ్ళిపో. నీ భయం నాకు తెలుసు. రమణకద్వీపానికి వెడితే గరుడు నిన్ను చంపేస్తాడు. నీకు ఆ భయం లేకుండా ఇవ్వాళ్లనించి నీ జాతి మొత్తానికి నీ పడగల మీద కృష్ణ పాదాలుంటాయి. మీరు పడక విప్పగానే కృష్ణపాదం కనపడుతుంది. కృష్ణపాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తన్నదు. గరుడు మిమ్మల్ని ఏం చెయ్యడు. వెళ్ళిపో రమణకద్వీపానికి అనగానే నమస్కారం చేసి కాళీయుడు తన స్నేహితులతో, బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మళ్లీ రమణకద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇది కాళయ్యమర్దనం. అయితే దీని గురించి ఒక మాటన్నారు. ఈ కాళయ్యమర్దనాన్ని ఉభయ సంధ్యలయందు ఎవరు వింటున్నారో ప్రాతకాలంలోనున్నా వినాలి, ఒక సాయంకాలమన్నా వినాలి. ఈ 2 సమయాలలో ఎవరు వింటున్నారో వాళ్లకి ఇన్నాళ్ళు కాళీయుడులా లోపల పట్టిన విషం పోతుంది. బాహ్యమునందు కాళీయమర్దనం విన్నవాళ్లని పాములు కలవు.